సాగులో పేరెన్నికగన్న పూబంతి బంతి. పండుగలు శుభకార్యాల సమయంలో ఈ పూలకు మంచి డిమాండ్ ఉంటుంది. అంతేకాదు ఎక్కువ కాలం నిల్వ స్వభావం ఉండడంతో రైతులు ఈ పంట సాగుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే సరైన ప్రణాళిక లేకపోవడం, మేలైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడంతో అనుకున్న దిగుబడులను తీయలేకపోతున్నారు. బంతిపూల సాగులో నాణ్యమైన అధిక దిగుబడులను ఏ విధంగా సాధించాలో తెలియజేస్తున్నారు ఉద్యాన శాఖ అధికారి విద్యాసాగర్. పూలలో బంతి ముఖ్యమైనది. వివిధ రంగుల్లో పలు రకాల విత్తనాలు మార్కెట్లో అందుబాటులోకి రావడం, ఇటు ప్రజలు కూడా శుభకార్యాలలో బంతికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో మార్కెట్లో డిమాండ్ పెరిగింది. సంవత్సరం పొడవునా సాగు చేసే అవకాశం ఉండటంతో సాగు విస్తీర్ణం కూడా ఏటికాయేడు పెరుగుతూనే ఉంది. అయితే రైతులు సరైన దిగుబడులను తీయలేకపోతున్నారు. బంతి పంటకాలం 120 రోజులు. నాటిన 55 రోజుల నుంచి పూల దిగుబడి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చాలా మంది రైతులు ఎకరాకు 20 నుండి 30 క్వింటాళ్ల పూల దిగుబడిని మాత్రమే తీస్తున్నారు. కానీ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు 50 నుండి 100 క్వింటాళ్ల వరకు దిగుబడిని సాధించవచ్చు. బంతిలో అధిక దిగుబడి కోసం చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు ఉద్యాన శాఖ అధికారి విద్యాసాగర్. ఒక పండుగలకు సంబంధించినటువంటి సీజన్ బేరీజ్ చేసుకొని ఏ పండుగకు మనకు ఏ టైంలో ఫ్లవర్ రావాలనే దాని గురించి మనం ముందుగా బంతికి సంబంధించినటువంటి పంటను ప్లాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా రైతులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, మార్కెట్లో అనేక రకాలైనటువంటి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. అయితే నార్మల్కి సంబంధించినటువంటి బంతి విత్తనాలు, సంకరజాతికి సంబంధించినటువంటి అంటే F1 హైబ్రిడ్కి సంబంధించినటువంటి సంకరజాతి విత్తనాలకు కొంత వ్యత్యాసం ఉంది. అయితే నార్మల్కి సంబంధించినటువంటి పంటకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో తీసుకున్నట్టయితే మనము ఎకరం మొత్తంలో కూడా మనం 6,000 నుంచి 8,000 బంతి మొక్కలు పడతాయి మనకు. కానీ ఈల్డ్ విషయానికి వచ్చేసేసరికి ఎకరానికి 50 నుంచి 70 క్వింటాల వరకు, 100 క్వింటాల వరకు సరైన యాజమాన్య పద్ధతులు చేస్తే రావడానికి అవకాశం ఉంటుంది. విత్తనం విత్తడానికి 85 నుంచి 90 రోజు నాడు నాకు ఫ్లవర్ వస్తుంది అనే విషయం రైతు గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. F1 హైబ్రిడ్కి సంబంధించినటువంటి విత్తనాలు ప్యాకెట్ల రూపంలో చిన్న డబ్బాలో ఇవి రావడం జరుగుతుంది. సుమారుగా 1,600 రూపాయల ప్యాకెట్ తీసుకున్నామంటే ఒక్క విత్తనం సుమారుగా 1000 విత్తనాలు ఉన్నాయంటే ₹1.60 నుంచి ₹3 వరకు మనకు విత్తనం కాస్ట్ పడుతుంది. 3,000 రూపాయల వరకు ఉంది అంటే ఒక్క గింజకే ₹3 పెడుతున్నామంటే మనం దాని మీద వచ్చేటువంటి ఈల్డ్ ఏ రకంగా ఉంటుంది అనేది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రోట్రేస్లలో మంచి కోకోపీటు, అదేవిధంగా వర్మి కంపోస్టు, దానికి సంబంధించినటువంటి మిక్చర్ను కలుపుకొని మంచి నర్సరీలో పెంపించుకోవడం చేస్తే బాగుంటుంది. 23 రోజుల నుంచి 25 రోజుల సమయంలో వయసు కలిగినటువంటి లేత నారు వ్యవస్థను మనం నాటుకోవడం అనేది జరగాలి. మనం ఎకరం మొత్తానికి ఒక 10 ప్యాకెట్ల నారు మనం అంటే 10,000 గింజలు నాటినట్టయితే 8,000 నుంచి 8,500 గింజల వరకు మనకు రావడానికి అవకాశం ఉంటుంది. మొక్కకు సంబంధించినటువంటి మధ్య దూరం 30 సెంటీమీటర్లు, అదేవిధంగా సాలుకు మధ్యలో 60 నుంచి 120 సెంటీమీటర్ల వరకు మనం పెట్టుకోవడానికి అవకాశం. బంతి మొక్కలకు అన్ని దశల్లోనూ సరిపడినంత తేమ భూమిలో ఉండాలి. నేల స్వభావం, వాతావరణాన్ని బట్టి నీటి తడులివ్వాలి. మొక్క ఏ దశలోనైనా నీటి ఎద్దడికి గురైతే ఎదుగుదల లేక పువ్వు దెబ్బతింటుంది. కాబట్టి డ్రిప్ ద్వారా నీటిని, ఎరువులను అందిస్తే నాణ్యమైన అధిక దిగుబడులను పొందవచ్చు. చాలా మంది రైతులు సాధారణంగా ఫ్లడ్ ఇరిగేషన్ అంటే నీటిని పారబెట్టుకుంటూ చిన్న చిన్న పీకల రూపంలో, మడ్ల రూపంలో ప్రారంభించుకున్నటువంటి పరిస్థితుల్లో ఆనవాయితీ పాతకాలం నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. ఆ రకంగా చేసినట్టయితే మనము 2 నుంచి 3 కోతలు మాత్రమే కోయడానికి అవకాశం ఉంటుంది. డ్రిప్పు, అదేవిధంగా దాంతోపాటు మల్చింగ్ వంటి విధానం మీద మనం బంతిని పండించినట్టయితే వాటర్లోనే డైరెక్ట్ ఫెర్టిగేషన్ ద్వారా మనం డ్రిప్ ద్వారా ఇస్తూ ట్రాన్స్పిరేషన్ అంటే మనము బాష్పోత్సేకంకు సంబంధించినటువంటిది కూడా మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది. వేసినటువంటి ప్రతి ఎరువు కూడా మొక్కకు వేరు వ్యవస్థకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి నాణ్యమైనటువంటి ఫ్లవర్ రావడానికి అవకాశం ఉంటుంది. నాణ్యమైన పూల దిగుబడి సాధించాలంటే ఎరువుల యాజమాన్యం కీలకం. మొక్కలు ఎదిగే కొద్దీ ఎరువుల మోతాదును పెంచుకుంటూ పోవాలి. ఎరువులతో పాటు సకాలంలో పోషకాల యాజమాన్యంలో రైతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడులను సాధించవచ్చు. ఫ్లవర్ బడ్ కావాలనుకుంటున్నప్పుడు 13-045 అనే మందు మనకు ఫర్టిగేషన్ రూపంలో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా 0050 అని చెప్పేసి మార్కెట్లో మనకు అందుబాటులో ఉంటుంది. దీంతో పాటు
మనకు సల్ఫేట్ ఆఫ్ పొటాష్ అని చెప్పేసి వైట్ పొటాష్ అని చెప్పేసి మార్కెట్లో చెప్తుంటాం. ఈ సల్ఫేట్ ఆఫ్ పొటాష్ను కూడా మనం ఇచ్చినట్టయితే పువ్వు యొక్క షైనింగ్ మార్కెట్లో మనకు పోతే మంచి షైనింగ్ వస్తూ ఫ్లవర్ గుత్తులుగా రావడానికి మనకు ఈ వైట్ పొటాష్ కానీ పొటాష్కి సంబంధించినటువంటి ఫర్టిలైజర్ కానీ మనకు ఉపయోగపడడానికి అవకాశం ఉంది. అంటే ఏ ఫర్టిగేషన్ మేనేజ్మెంట్ చేసినా మొక్కకు తీసుకునేటువంటి తత్వాన్ని మనం ఎంకరేజ్ చేస్తూ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి 1 లేదా 2 కిలోల నుంచి స్టార్ట్ చేసి గరిష్టంగా ఒక ఎకరానికి 4 నుంచి 5 కిలోల వరకు మనం ఫర్టిగేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడన్నా మనం చూసినట్టయితే బంతి పువ్వుకు సంబంధించినటువంటి వంకకపోవడం కానీ లేకపోతే వంగిపోతున్నట్టు కానీ తర్వాత ఫుల్ ఫ్లవర్ రాకుండా మధ్యలో ఒక సైడ్ ఫ్లవర్ వచ్చి ఇంకో సైడ్ ఫ్లవర్ రాలనేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాంటప్పుడు ఫ్లవర్కి వచ్చే దశలోనే మనం బోరాను ఒక 2 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్టయితే మనం కంట్రోల్ చేయొచ్చు. మైక్రోన్యూట్రియంట్స్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఫార్ములా 4 మనకు ఒక 5 గ్రాముల నుంచి 10 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని ఒకసారి ఫోలియర్ స్ప్రే చేసుకుంటే కూడా మనకు చెట్టు యొక్క శాఖీయోత్పత్తి బాగా జరగడానికి అవకాశం ఉంటుంది. బంతికి చీడపీడలు పెద్దగా ఆశించవు. కేవలం పొగాకు లద్దె పురుగు, శనగపచ్చ పురుగులు మాత్రమే అధికంగా ఆశిస్తాయి. కాబట్టి సకాలంలో వీటి ఉనికిని గమనించి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే నాణ్యమైన పూల దిగుబడిని పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ పచ్చ పురుగు ఏదైతే పొగాకు లద్దె పురుగు ఉందో ఈ బంతికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఈ పొగాకు లద్దె పురుగు అట్రాక్షన్ అయిపోయి వస్తుంది. మొక్క పెట్టినటువంటి మొదటి దశలోనే అది రావడానికి అవకాశం ఉంటుంది. అప్పటి నుంచి అది కంటిన్యూగా వస్తుంటుంది. కాబట్టి ఎస్ఫేట్ అయితే 1.5 గ్రాముల లీటర్ నీటికి, ప్రొఫినోఫాస్ అయితే 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి, కొరాజిన్కి సంబంధించినటువంటి మందు క్లోరాంత్రినప్పుడు అయితే 0.3 ml per లీటర్ మనం కలుపుకొని, ఇమామెక్టిన్ పెండోయేట్ 0.5 గ్రాములతో కలుపుకొని మనం పురుగు మందులను ఏదో ఒకదాన్ని పిచికారి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా కొంత మచ్చలు వచ్చేసినట్టు, అదేవిధంగా మాడిపోయినట్టు, ఆకులు మాడిపోయినట్టు మనకు కనిపిస్తుంటాయి అక్కడెక్కడ. అట్లాంటిది కనిపించినప్పుడు కార్బనిజంకి సంబంధించింది ఒక 2 గ్రాముల లీటర్ నీటికి కానీ, అదేవిధంగా మ్యాంకోజెబ్ అనే మందు 3 గ్రాముల లీటర్ నీటికి కానీ, లేదా కార్బనిజం మ్యాంకోజెబ్ 2 కాంబినేషన్లో ఉన్నటువంటి మార్కెట్లో సాఫ్ అనే ఒక పొడి మందు దొరుకుతుంది. దాన్ని 2 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని మనం చేసుకున్నట్టయితే బాగా జరగడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్లో నాణ్యమైన ఫ్లవర్కు ఎక్కువ రేటు ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనం మార్కెట్లో 60 నుంచి 80, 100 రూపాయలు, 120 రూపాయలకు కూడా అమ్ముతున్నారు. పండుగల సీజన్లో వచ్చేసరికి 200 రూపాయలకు కూడా అమ్ముతున్నారు. మినిమం 20 నుంచి 30 రూపాయలు ఉన్న రైతు కొంత రేటుకు సంబంధించినటువంటి విషయాల్లో ఆశాజనకంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. దీర్ఘకాలం పాటు రైతులకు ఫలసాయాన్నిచ్చే పండ్ల తోటల్లో నిమ్మొకటి. నాటిన 4వ సంవత్సరం నుంచి ఆర్థికంగా అందివచ్చే నిమ్మలో మొదటి 3 సంవత్సరాలు రైతులు అంతర పంటల ద్వారా ఆదాయం పొందే అవకాశం ఉంది. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు గత 10 ఏళ్లుగా నిమ్మ తోటలో మేలైన యాజమాన్య పద్ధతులను పాటిస్తూ మంచి దిగుబడులను పొందుతున్నారు. దృఢంగా ఆరోగ్యంగా పెరిగిన ఈ నిమ్మ తోట వయసు 10 సంవత్సరాలు. నేల నల్లరేగడి నిమ్మ చెట్లను నిశితంగా పరిశీలిస్తూ ఇటుగా వస్తున్న ఈ రైతు పశ్చిమ గోదావరి జిల్లా కనిగిరి మండలం చాకిరాల గ్రామానికి చెందిన బ్రహ్మారెడ్డి. 20 ఏళ్లుగా వ్యవసాయంలో అనుభవం ఉన్న ఈయన గతంలో కంది, మినుము, పొగాకు లాంటి పంటలు పండించేవారు. అయితే వాతావరణ పరిస్థితుల కారణంగా పంటల్లో దిగుబడులు పెద్దగా రాకపోయేది. వచ్చిన మార్కెట్లో ధరలు పలికేది కాదు. దీంతో తనకున్న 4 ఎకరాల్లో నిమ్మ తోటలను నాటారు. ఎకరాకు 100 మొక్కల చొప్పున 4 ఎకరాలకు 400 మొక్కలను నాటారు. అయితే నాటిన 3వ ఏటనే దిగుబడి ప్రారంభమైన 4వ ఏడాది నుంచి అధిక దిగుబడులు వస్తున్నాయి. పెట్టుబడులు అన్నీ పోను ఏడాదికి 4 లక్షల నికర ఆదాయం పొందుతున్నారు. నేను 4 ఎకరాల నిమ్మ తోట ఎంచుకున్నాను. ఈ వేరే పంటలు వేస్తుంటే నాకు గిట్టుబాటు కాక నిమ్మ మొక్క నాటాము. ఎకరాకు వచ్చేసి 100 మొక్కలు పట్టాయి. హార్టికల్చర్లో ఇచ్చారు మొక్కలు, సబ్సిడీ ఇచ్చారు. మొక్కకు 20 అడుగులు పెట్టేసి గుంత వచ్చేసి 2 అడుగులు తీసి దాంట్లో ఏరు తెగులు తగలకుండా గుళికలు, సోర్ పాస్పెట్, ఆర్గానిక్ ఎరువు వేశాము. 3వ సంవత్సరము పెట్టుబడి మట్టుకు వచ్చేది. 4వ సంవత్సరం నుంచి బాగానే వస్తున్నాయి. ఎకరానికి 50,000 ఖర్చు అయినా ఒక 50,000 లక్ష వస్తున్నాయి. డ్రిప్ కూడా వేశాము. ఎకరానికి 10,000 రూపాయలు మనం ఇస్తే సబ్సిడీ 90% వచ్చేది. ఇప్పటికి నాటి 10 సంవత్సరాలైంది. కాపు వచ్చిన కానించి ఎరువు వేయటం గాని, మందు కొట్టడం గాని, ఆర్గానిక్ ఎరువు ప్రతి ఒక్కటి చేయటం జరుగుతుంది. పూత పిందె దశ నుంచి కాయ తయారయ్యే రోజులు 100 నుంచి 120, 130 రోజులు తయారవుతుంది. తెగులు ఏదన్నా వస్తే మంగు అలాంటివి 50 రోజుల నుంచి 100 రోజుల్లోపే ఏదైనా కోత దశలో ముందే మందు కొట్టుకోవడం జరుగుతుంది. దానికి బ్లైటాక్స్,
మందు కొట్టుకుంటే ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ సంవత్సరం వచ్చేసరికి పెట్టుబడి భాను కూడా 2-3 లక్షల ఆదాయం వరకు వస్తుంది. వర్షాకాలం వచ్చేసరికి రేటు తగ్గిపోయి కేజీ ₹2 అట్లా ఉంటున్నది. ఎండాకాలం వచ్చేసరికి కేజీ 45-50 అట్లా అమ్ముతున్నది. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఏమి లేదు. ఎకరానికి ₹1,00,000 ఎట్టన మిగులుతాయి పెట్టుబడి పోను కొడక. ఈ కాయ కొయ్యటానికి 200 ఖర్చు అవుతుంది. 2 బస్తాలు కోస్తారు. 2 బస్తాలు వచ్చేసరికి 1 కింటా అవుతుంది. కింటాకు వచ్చేసి 200 ఖర్చు అవుతుంది. ఈ కాయ కనిగిరి లెమన్ కొట్టుకు చేరిస్తే అక్కడి నుంచి చెన్నై, బెంగళూరు ప్యాకింగ్ చేసి వెళ్తాయి. ఏడాదికి ఎకరాకు పెట్టుబడి 50,000 అవుతోంది. దిగుబడి 4 ఎకరాలకు 200 బస్తాల నిమ్మకాయలు వస్తాయి. వచ్చిన దిగుబడిని కదిరి మార్కెట్లో అమ్ముతున్న ఈ రైతు అన్ని ఖర్చులు పోను ఎకరాకు ₹1,00,000 నికర ఆదాయాన్ని పొందుతున్నారు. ఖరీఫ్ వరి పంటలో వరుసగా వస్తున్న నష్టాలు, రబీ అపరాల పంటలకు చీడపురుగుల బెడద, వెరసి తీవ్ర నష్టాలను మూటగట్టుకుంటున్న శ్రీకాకుళం జిల్లా రైతులకు వరప్రదాయంగా మారింది కట్టె జనుము పంట. పైసా పెట్టుబడి లేకుండా, ఎటువంటి ఎరువులు వాడకుండా ₹1,000 లాభాన్ని ఆర్జించి పెడుతుంది. దీంతో సిక్కోలు జిల్లాలో వందలాది మంది రైతులు ఈ పంటను పండిస్తూ నష్టాల నుండి బయటపడుతున్నారు. పసుపు పువ్వులతో ప్రకృతి పరవశించేలా ఉన్న ఈ పంటని చూశారా? ఇదే కట్టెజనుము పంట. క్రోటలోరియా జునాసియా సన్హెంప్గా పిలువబడే ఈ కట్టెజనుము పంట రైతులకు సిరులు కురిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లా వంటి వెనుకబడిన ప్రాంతాల్లో కేవలం ఖరీఫ్కే నీరు అందుతుంది. ఇక రబీ పంటలైతే కేవలం బోర్లపైనే ఆధారపడి పండిస్తుంటారు. నీటి సౌకర్యం లేని రైతులు మినుము, పెసర, నువ్వులు వంటి ఆరుతడి పంటలు పండిస్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాలుగా జిల్లాలో ఖరీఫ్ వరి అంత ఆశాజనకంగా ఉండటం లేదు. తుఫాన్లతో భారీగా వరి పంటకు నష్టం జరుగుతోంది. దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ నష్టాలను పూడ్చుకుందామని రబీలో అపరాల పంటలైన మినుము, పెసర లాంటి పంటలను వేస్తే చీడపీడలు ఆశించి తీవ్ర నష్టం చేస్తున్నాయి. దీంతో ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లారు రైతులు. ఎలాంటి ఖర్చులేని కట్టెజనుమును ఎంచుకున్నారు పలాస మండలం రాజగోపాలపురం గ్రామ రైతులు. ప్రస్తుతం కాత దశలో ఉన్న ఈ పంట నుంచి మంచి దిగుబడి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో కూడా ధర బాగుండటంతో ఎలాంటి పెట్టుబడి లేకుండానే లాభాలను పొందే ఆస్కారం ఉందంటున్నారు. మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి పంట ఇక్కడ వేలాది ఎకరాల్లో మా చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా పండిస్తున్నారు. ఇది క్రొటలేరియా జెన్సియా అంటారు దీని శాస్త్రనామం. ఫ్యాబేసి ఆర్ లెగ్యుమినేస్ ఫ్యామిలీ. ఈ పంట విపరీతంగా సాగు చేయడానికి కారణం ఇది జీరో బేస్డ్ పాలేకర విధానంలో జీరో బేస్డ్ బడ్జెట్తో రైతులు అతి తక్కువ ఖర్చుతో మంచి లాభాల ఆర్జించడానికి చేస్తున్నటువంటి పంట ఇది. మనం సాధారణంగా మినుము, పెసర ఈ కాలంలో వేస్తారు. రబీలో వేస్తే బూడిద తెగులు, ఆకుమచ్చ తెగులు, ఎల్లో మొజాయిక్ తెగులు రావడం వల్ల ఈ మధ్యన అపరాలు లాస్ వస్తుంది. కాబట్టి ఇది కూడా ఏంటంటే ఈ కాయల్లో గింజలు అవుతాయి. ఈ గింజలు నూనెకి వెళ్తాయి అంటారు. మనం మిక్చర్లో కూడా తింటుంటాం. చిన్న గింజ కలుపుతారు. మార్కెటింగ్ చాలా బాగుంది. ఇక్కడ మనకు నర్సనపేటలో మార్కెటింగ్ కానీ, బరంపురం మార్కెట్లో కానీ ఇది కింటా 6,000-7,000 పలుకుతుంది. కాబట్టి రైతుకి చాలా లాభదాయకం. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఖరీఫ్లో ఇవి పచ్చిరొట్టగా వినియోగిస్తారు. ఈవెన్ బ్యారెన్ ల్యాండ్ అంటే ఫెర్టైల్ కాని ల్యాండ్లో కూడా ఇవి వేస్తే చక్కని పంట వస్తుంది. ఇటు జంతువుల నుండి ప్రొటెక్షన్, ఎటువంటి జంతువు, మేకలు, గొర్రెలు, ఎటువంటి పశువులు కూడా మెయ్యవు, హాని చేయవు. మనకి పంట చాలా ఈజీ. మొలకెత్తడానికి విత్తనాలు మాత్రం 2 రోజులు నానబెట్టి వేయాలి. పదును ఉండాలి. ఖరీఫ్లో కంటే రబీలోనే ఇది చక్కగా మనకి దిగుబడులు ఎక్కువగా ఇస్తుంది. దీనిలో మొలకెత్తిన తర్వాత అసలు నీరు పెట్టకూడదు. ఎక్కువ నీరు పెడితే చచ్చిపోతాయి. కాబట్టి వర్షాధారం లేనటువంటి ఎక్కడ మనకి మిట్టు ప్రాంతాల్లో కూడా చాలా సక్సెస్ఫుల్గా ఇప్పుడు అందరూ సాగు చేస్తున్నారు. రైతులు 50 మంది చుట్టుపక్కల పలాస మండలం వివిధ గ్రామాల్లో విపరీతంగా ఈ పంట పండించడం జరుగుతుంది. కారణం రైతుకి మినిమం మనకి 7 క్వింటాలు 5 క్వింటాలు మామూలుగా అవుతాయి. 7 క్వింటాలు అయినా కింటా 7,000 చేతి 7,7 50,000 వస్తాయి. అసలు జీరో బేస్డ్ ఏమీ మదుపు పెట్టిన అవసరం లేదు, ఎరువులు వేయని అవసరం లేదు, నీరు పెట్టకూడదు. నీరు లేకపోయినా పండుతాయి. ఈవెన్ ధాన్యం రేటు లేని ఈ సందర్భంలో
వాటర్ ఉన్నప్పుడు కూడా ఇన్నాళ్ళు ఇదంతా వరి మాగాని రబీ పండించేవాళ్ళు. ఇప్పుడు రబీ మానేసి ఈ కొట్లేరియా జెన్సే దీన్ని కట్టి జనుము అని కూడా అంటారు. మన నర్సనపేట అన్ని ఏరియాలో సాధారణ లోకల్ పేరు ఏంటంటే కట్టి జనుము. మన పలాస మండలంలో దీనికి ఏమని పిలుస్తారంటే రైతులు తెట్టంగి అనే నామకరణంతో పిలుస్తుంటారు. ఇది ఖరీఫ్లో అయితే ఎంటకంటే దున్నేసి కలిగి దున్నడం వలన భూమి సారవంతం అవుతుంది. ఇప్పుడు రబీలో ఏంటంటే రూపాయి ఖర్చు లేకుండా విత్తనాలే 150 లెక్క మేము గవర్నమెంట్ కొంత సప్లై చేసింది, ప్రైవేట్ని కూడా కొన్నాం. కేజీ 150 లెక్క కొన్నాం. మేము దాదాపు ఇక్కడ 2 ఎకరాలు సాగు చేస్తున్నాం. అందరూ కలిపి 1000 ఎకరాల్లో ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలందరూ సాగు చేస్తున్నారు. చాలా లాభదాయకం. ఇవేంటంటే కాయలు వస్తాయి దీనిలో. ఈ కాయలు ఏంటంటే కాయల్లో గింజలు ఉంటాయి. ఆ గింజలు అప్పుడు కొట్టేసి గింజలు ఇచ్చి సెపరేట్ చేస్తే గింజల రేటు మంచి రేటు ఉంది. 65-75 ఇలా పలుకుతుంది. విత్తనాలకు కూడా చాలా మంది చుట్టుపక్కల రైతులు విత్తనాలు ఉంచుకుంటున్నారు. ఎందుకంటే 150 రూపాయలు అంటే ఖర్చుతో కూడుకుంది కాబట్టి విత్తనాలు తయారు చేసి తామే విత్తనాలు రైతులే సొంతంగా విత్తనాలు స్టాక్ చేసుకొని అప్పుడు వేస్తున్నారు. కాబట్టి ఇంత విస్తీర్ణంలో ఈ పంట సాగు చేయడానికి అవకాశం వచ్చింది. ఇది అద్భుతమైన పంట. మనకి ఖరీఫ్లో నీరు లేకపోయినప్పుడు కూడా రబీలో పండించవచ్చు. మరి లాభదాయకం. రూపాయి ఖర్చు ఉండదు. మీరు 7 బస్తాలు అయినా కానీ 49-50 వేలు మినిమం ఖర్చు ఏమీ లేకుండా 50 వేలు 40 నుండి 50 వేలు రైతులు లాభంగా పొందొచ్చు. అందుకోసమే ఇంత విస్తీర్ణంగా పండిస్తున్నారు ఇక్కడ రైతులు. మిగతా పంటలతో పోలిస్తే రబీలోకి ఇది చాలా అనువైన పంట. మితిమీరిన రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం వల్ల భూమిలో సేంద్రియ కర్బనం తగ్గిపోయి చౌడు శాతం పెరిగిపోతోంది. పంటల సాగుకు పనికి రాకుండా పోతోంది. ఎంత పెట్టుబడి పెట్టినా దిగుబడి రాక రైతులు నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పచ్చిరొట్ట పంటలను పెంచి నేలలో కలియదున్నడం ద్వారా భూసారం పెంచుకోవచ్చు. పశువుల ఎరువు లభ్యత తక్కువ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పచ్చిరొట్ట పైర్ల సాగు రైతుకు సులభమైన మార్గం. మార్కెట్ గిరాకీని గమనిస్తూ ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ తక్కువ పెట్టుబడితో చక్కటి లాభాలు గడిస్తున్నారు కొందరు రైతులు. వ్యవసాయంలో మెలకువలతో ముందుకు సాగితే లాభాల పండగేనని నిరూపిస్తున్నారు నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతుల కుటుంబం. ఉన్న కొద్దిపాటి విస్తీర్ణంలో పలు కూరగాయలు పండిస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. పరిమిత విస్తీర్ణంలో అధిక రాబడి పొందాలంటే కూరగాయలకు మించిన పంట లేదు. అందుకే నిజామాబాద్ జిల్లా వడ్డాపల్లి గ్రామానికి చెందిన కొందరు రైతులు పలు రకాల కూరగాయలను సాగు చేస్తున్నారు. మార్కెట్ డిమాండ్కి అనుగుణంగా వ్యవహరిస్తూ అధిక దిగుబడినిచ్చే సంకర జాతి గింజలను ఎంచుకుని కూరగాయలు పండిస్తున్నారు. వచ్చిన దిగుబడి నాణ్యత దెబ్బతినకుండా ప్యాకింగ్, రవాణాలో తగు జాగ్రత్తలు పాటించి గిరాకీ ఉన్న ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ చక్కటి లాభాలు పొందుతున్నారు. 10 సంవత్సరాలు కూరగాయలు పండియబట్టి ఇట్లా ముక్కలకు నారు తీసుకొచ్చి నారు పోసుకొని మేమే నాటేసుకుంటున్నాము. కానీ మాకు లాభం ఉన్నది. మాకు ఇక్కడ ఖర్చు కూడా 15-20 వేలు మిగులుతుంది. 10 పావు కిలో 15 పావు కిలో పోతుంది. కూర బొబ్బర 20 రూపాయలకు పావు కిలో పోతుంది. కాకరకాయ 20 రూపాయలకు పావు కిలో పోతుంది. వంకాయ ఒక 20 గుంటలు అంత ఉంటుంది. కూర బొబ్బర 20 గుంటలు. అన్న బీరకాయలు, కాకరకాయ వేస్తాం, టమాటా పెడతాము. మామిడి తోట ఉన్నది. వచ్చినప్పుడు వస్తుంది, పోయినప్పుడు పోతుంది. రేట్ అంటే ఒక తిరిగి ఉండదు. బాగా వచ్చినంటే కొంచెం డౌన్ అయిపోతుంది, తక్కువ వచ్చినట్టే పెరుగుతుంది. ఇక్కడ మేము దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి ఇవే కూరగాయలు పెట్టుకొని మా కుటుంబానికి ఆధారంగా వంకాయ, టమాటా, గోరుచిక్కుడు అన్ని రకాల కూరగాయలు పండించుకొని కూకుండి మార్కెట్ చేసుకొని మా కుటుంబానికి సరిపడేటట్టు ఇది చేసుకొని బతుకుతున్నాం. ఇక్కడ మాకంతా మంచిగానే ఉన్నది. ఇక్కడ అయితే ఇప్పటికీ మాకు నెలసరి అంటే ఒక 18,000 నుంచి ఒక 20,000 దాకా ఆదాయం వస్తుంది. కష్టపడాలి ఇక డైలీ. ఇక కైకిళ్ళని పెట్టుడంటే కుదరది. కాకపోతే ఏంటంటే ఇంటోళ్ళే ఉండి చేసుకొని ఇది చేసుకోవాలి. కైకిళ్ళని పెట్టి చేపిద్దామని అంటే అది కూలీలకే సరిపోదు ఈ కాలంలో. ఇంటోళ్ళు కష్టపడేటోళ్ళు ఉంటే ఒక 20 గుంటలు సరిగా చేసుకుంటే ప్లేస్ మనకు ఒక కుటుంబానికి ఖచ్చితంగా ఒక ఆధారం అనేది ఏర్పడుతుంది. నారు నిజామాబాద్ సీడ్ తీసుకొస్తాం వాళ్ళకు ఒకటే చెప్తా నేను, నాకు కాయ వచ్చిన తర్వాత మీ దగ్గరకు వస్తాను నేను కాయ తీసుకొని. ఒకవేళ ఖరాబ్ అయిందంటే మొత్తం కట్టేయాలని వానికి ముందే చెప్పి షాపులకు ముందే చెప్పి తీసుకొని వస్తా. తర్వాత నాకు తక్కువ రేటుకి అది ఇదని ఏం ఇది చేయం అక్కడ. నారు ఇప్పుడు టమాటా కానీ వంకాయ కానీ మనము నారు పోసిన తర్వాత 90 రోజులు కావాలి మనం కాయ దింపాలంటే. గోరుచిక్కుడు 45 రోజులు, బెండకాయ 45 రోజులు,
ఈ కూర ఉబ్బెర 45 రోజులు, బీరకాయ 45 రోజులే. ఒక మిర్చి అండ్ టమాటా, వంకాయ. వంకాయ ఒకటి ఏంటంటే మనకు 9 నెలలు తెంపుతాం బేట. మిర్చి ఒకటి, వంకాయ ఒకటి, 9 నెలలు క్రాప్ వస్తుంది మనకు. ఎన్ని వడదొడుకులున్నా కానీ అది బాగానే వెళ్ళిపోతుంది మనకు పంట. చీడపీడలు వస్తే ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఈ ఆపాకు, అది సిత్పలాకు అది వేసి కొద్దిగా ఇది చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇంతకుముందు షాప్ నుంచే, ఇత్తనాల షాప్ నుంచే తీసుకొచ్చినాము. కురాజిన్ అది ఇది కొడతాం బేట. అంటే అంత పవర్ఫుల్ ఇది కొట్టకుండా, ఎందుకంటే మనం కూడా తింటాం కాబట్టి. ఇప్పుడు మా కుటుంబాలకు కూడా అవే కదా బేట. పొద్దున్న లేవగానే తీసుకొని తింటాం కాబట్టి అదే మేము వాడేది అది.